మామూలుగా మీరు అడుగుతారా? మెరుపుల మహేష్ గారు. సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 19 యజమాన్యానికి అలాగే మీకు స్థానంలో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు అన్ఫార్చునేట్ ఎందుకో ఈ 1 year గా కేవలం రాజకీయ నాయకుల యొక్క మాటల మీదే, కేవలం మాటలు వాళ్ళ యొక్క చేష్టల మీదనే మనం ఎక్కువ సార్లు చర్చలకు వెళ్ళినట్టు కూడా మనం తెలుస్తాం. అంటే ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎంతసేపు వాళ్ళ ఫోకసింగ్ అంతా కూడా ఏదో ఒకటి మాట్లాడడం, దాని మీద వాళ్ళ లైమ్ లైట్ లో ఉండడం, దాంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళు గత 1 year గా వాళ్ళు ఇలాగే ఉన్నారు. సో మీరు అన్నట్టు ఇప్పుడు అనిత గారు వీడియో చూపించారు, డెఫినెట్లీ కాకపోతే ఏంట్రా అంటే అది ఏ కాంటెక్స్ట్ లో చెప్పారు, కాంటెక్స్ట్ అనవసరం అండి. మీరు కాంటెక్స్ట్ చూస్తున్నారా? అన్ని సందర్భాల్లో మీరు కాంటెక్స్ట్ చూస్తున్నారా? లెజిబుల్ గా మాట్లాడండి. యు ఆర్ అన్ అడ్వకేట్. నేను మీకు చెప్పకూడదు, మీరే నాకు చెప్పాలి. ఎవరు కూడా అంతకు ముందు దారం అనిత గారు ఏం ఫేస్ చేస్తే తెలియదు. ఆమె దానికి ముందు రోజు ఏమన్నా ఆమె ఏం ప్రాబ్లం ఫేస్ చేసిందో తెలియదు. ఆమెను ఎక్కడైనా పర్సనల్ గా ట్రోల్ చేశారా కంటెస్ట్ తెలియదు. ఇప్పుడు మీరు ఉన్నాను సార్, నేను చాలా సాఫ్ట్ గా కూర్చొని మాట్లాడదాం ట్రై చేస్తాను. బట్ ఎక్కడో చోట నన్ను పించ్ చేస్తారు, ఎక్కడో చోట నన్ను ట్రిగ్గర్ చేస్తారు. అప్పుడు నేను ఏమవుతానంటే డెఫినెట్లీ నేను ఇలా మాట్లాడను, నేను డెఫినెట్లీ ఇంకో విధంగానే మాట్లాడతాను. అప్పుడు ఏంటంటే నువ్వు మాట్లాడిందే తీసుకుంటారా, లేకపోతే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏది కన్సిడర్ చేయరా? అది ఎక్కడన్నా తీసుకుంటుంది, అది ఎక్కడన్నా అలాగే కన్సిడర్ చేయాలా? ఈవెన్ ఈ రోజు చూసినట్టయితే ఓకే మీరు అన్నట్టు ఆ కేఎస్ఆర్ గారిని, చాలా సీనియర్ జర్నలిస్ట్ అలా ఒక యాంకర్ ని అరెస్ట్ చేస్తే డెఫినెట్లీ అంత పెద్ద సీనియర్ యాంకర్ ని అరెస్ట్ చేయడం అనేది తప్పే అనుకున్నట్టయితే, గతంలో ఆయన చేసిన వీడియోలో, గతంలో ఆయన చెప్పినటువంటి ఆయనకున్నటువంటి సొంత అభిప్రాయాన్ని తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. యాంకర్ అనే వాళ్ళు, లేకపోతే ఎలా బిహేవ్ చేయాలి, యాంకర్ అనే ఎలా మాట్లాడే వాళ్ళు చెప్పే స్థాయి, స్తోమత నాది కాదు పర్టికులర్ చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు, ఏ విషయాలు పర్సనల్ గా తీసుకోవాలా అందరికీ తెలుస్తారు. ఎందుకు ముసులో గుద్దులాట్లు? కేఎస్ఆర్ అనే వాళ్ళు, ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ప్యూర్లీ వైఎస్ఆర్సీపీ ప్రో. ఆ ఛానల్ సాక్షి ఛానల్, వైఎస్ఆర్సీపీ ఛానల్, డెఫినెట్ గా వాళ్ళ ఛానల్లో ఏమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళని గొప్పలుగానో, లేకపోతే వాళ్ళు చేసిన మంచి పనుల్లో వాళ్ళు ఎక్కడైనా చెప్పిన సందర్భాలు కానీ ఎక్కడైనా ఏమైనా ఉంటుందా? వాళ్ళ డ్యూటీ, వాళ్ళొక ఆబ్జెక్టివ్, వాళ్ళొక అజెండాని వాళ్ళు పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తారు. అలాగే ఇంకొన్ని ఛానల్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఛానల్స్ కూడా వాళ్ళకి త్వరగానే చూపించుకుంటారు. ఇదెందుకు? ఇక్కడ జర్నలిజం చాలా కరెక్ట్ గా ఉండాలా, అక్కడ జర్నలిజం చాలా కరెక్ట్ గా ఉండాలి. ఈవెన్ ఛానల్ మెంబర్స్ కూడా వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో, ఎవరైతే కొంచెం బురద చల్లగలుగుతారో, ఎవరైతే ఇంకొంచెం దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా కలర్ తీసుకురాగలుగుతారో అలాంటి వాళ్ళే కూర్చోబెట్టుకుంటారు, అలాంటి వాళ్ళే మాట్లాడిస్తారు. అంతేగాని నాలాంటి సాక్షిలో పిలిచి మాట్లాడిస్తారా? నాలాంటి సాక్షిలో పిలిచి మాట్లాడిస్తారు. సాక్షిలో నన్ను ఎందుకు మాట్లాడించరు? మాట్లాడెవరు? సో వాళ్ళకు ఉన్నటువంటి అజెండాలో ఎవరు మాట్లాడాలా, ఎవరితో మాట్లాడించాలా, ఎవరితో మాట్లాడితే ఇది మిస్ఫైర్ అవుతుంది, ఎవరితో మాట్లాడితే ఇది బాగా ఎగ్జిక్యూట్ అవుతుంది, దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజీలో వాళ్ళు గత 10 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నారు. ఇన్ ద సేమ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ మనం దొరికిపోయారు, అంతే, ఇంకేం లేదు. సో ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ ఏ పార్టీ అయినా కానీ, ఒకవేళ జనసేన కానీ, తెలుగుదేశం కానీ, మాకున్న ఛానల్స్ లో మేము కూడా అలాగే ఎవరినో తీసుకుని కూర్చోబెట్టి మాకున్న అభిప్రాయాన్ని వాడి ద్వారా చెప్పిస్తే డెఫినెట్లీ వాడు లాక్పోతాడు. డౌట్ అయితే లేదు. ఇంకా ఇది ఇక్కడితో ఆగని సబ్జెక్టు. ఎందుకంటే ఇది ఒక ప్రొసీజర్ గా జరుగుతా ఉంది. ఇప్పుడు నాయకులు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతే కార్యకర్తలు బలైపోతున్నారు. నాయకులు మాట్లాడి వెళ్ళిపోతున్నారు సార్ మీడియాలో కూర్చొని. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు కానీ వచ్చి మాట్లాడి వెళ్ళిపోతున్నారు. దానికి కాన్సిక్వెన్స్. మహేష్ గారు, నా ప్రశ్న చాలా స్పష్టంగా సూటిగా నేను అడిగిన రెండే ప్రశ్నలు. యు ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. వెన్ మై క్వశ్చన్ ఈస్ వెరీ క్లియర్, ఐ ఎక్స్పెక్ట్ అన్ ఆన్సర్ టు బి క్లియర్. ఓకే, ఇప్పుడు ఈ సూమోటో కేసులు అన్నీ తవ్వి మొత్తం ఇందాక సురేంద్ర నాయుడు గారు ప్రస్తావన చేసినట్టు భువనేశ్వర్ గారిని ఇబ్బంది పెట్టే, అభ్యంతరకరంగా మాట్లాడిన దగ్గర నుంచి మొత్తం మహిళా కమిషన్, ఎందుకంటే ఇంతకుముందు డీఫంక్ట్ అయింది ఆ మహిళా కమిషన్. దాంట్లో వైసీపీ హయాంలో చేసింది లేదు, సచ్చింది లేదు. ఇప్పుడు మీరు 164 మంది బలంతో వచ్చి బ్రహ్మాండంగా పనిచేస్తుంది మహిళా కమిషన్. అన్నిటి మీద సూమోటో కేసులు పెడతారా? మీ హోంమంత్రి మీద కూడా సూమోటో కేసు పెడతారా? మీరు చెబుతారా? మీరు జనసేనగా చెబుతారా? ఏది కూటమి ప్రభుత్వానికి, అయ్యా ఆవిడ కూడా ఇలా అభ్యంతరకరంగా మాట్లాడింది, అందువల్ల మనం దీని మీద ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్. ఆవిడ ఇప్పుడు వీళ్ళందరికీ వీళ్ళ నాన్నలకి వాళ్ళు ఏం చెబుతారని ఆవిడ చాలా ఇబ్బందికరంగా మాట్లాడింది కదా, మీరే సిగ్గుపట్టలేదా మాట వినటానికి? మీరు సార్ అలాంటి మాటల్ని ఎవ్వరు వెనకేసుకోరాదు సార్.
అలాంటి మాటలు కూడా వెనకేసుకొచ్చిన పరిస్థితి కానీ, అలాంటి మాటలు వెనకేసుకొచ్చిన పార్టీ కానీ, లేకపోతే పార్టీ అని పక్కన పెడదాం సార్, అది ఇండివిజువల్ ఎందుకు వెనకేసుకొస్తాం సార్ అలాంటి మాటల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మహేష్ సార్, నేను ఇండివిజువల్ సార్, దెన్ పార్టీ సార్. ఇప్పుడు మీరు పార్టీ స్టాండ్ చెప్పమంటే ఇండివిజువల్ గానే దాన్ని ఒప్పుకోను నేను. అలాంటి మాటలు మాట్లాడడం అనేది ఇండివిజువల్ గానే చాలా తప్పది. వ్యక్తిగతంగా అలా మాట్లాడడం 100% తప్పే. అది హోంమంత్రి అనిత గారు మాట్లాడినా, లేకపోతే ఇంకొకరు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అది తప్పే. నిజంగానే సుమోటోగా తీసుకోవాలనుకున్నట్టయితే తీసుకోవచ్చు కేసు, దానికి ఏం ప్రాబ్లం కాదు. రైట్, ఇప్పుడు నాకు దానివల్ల క్లారిటీ కాకపోతే వచ్చింది. ఒక నిమిషం మీరు సార్, మీ ఒక నిమిషం ప్రభుత్వానికి సార్. చెబుతారా లేదా? సార్, ఇంకో ఇప్పుడు రెండో ప్రశ్న Sir, why should we defend మీరు మీ everything, sir? ప్రభుత్వానికి Why should we చెబుతారా defend లేదా? everything? మీరు Why మీ should we defend everything? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మేము ప్రతి ఒక్కటి డిఫెండ్ చేయాలా? ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ ఏం సబ్జెక్ట్ జరిగిందో ఫ్రంట్ అండ్ బ్యాక్ తెలుసుకోకుండా ఎక్కడో ఇప్పుడు నీ అమ్మ బాగున్నారా అనే దాంట్లో నేను అన్ఫార్చునేట్లీ నీ అమ్మ బాగున్నారా, మీ అమ్మ బాగున్నారా, నీ అమ్మ బాగున్నారా అని చెప్పేస్తే జస్ట్ ఒక 2 పదాలు నేను కట్ చేసుకొని నేను కంటిన్యూగా తీసుకున్నట్టయితే చాలా పెద్ద భూతి అవుతుంది. అలాగా నిజంగానే అలా ఉన్నట్టయితే లెట్స్ కంప్లైంట్. లెట్స్ వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కంప్లైంట్ చేయమని చెప్పండి. ఎందుకంటే అందరూ సో మీరు సుమోటోగా తీసుకోరు, అది మీరు చెప్పేది ఏంటంటే మీరు సుమోటోగా తీసుకోరు. మీరు సార్ నా ప్రశ్న వినండి సార్, మీరు సుమోటోగా తీసుకుంటారా లేదా అంతే, అదొక్కటే. తర్వాత వేరే సబ్జెక్ట్ నేను అడుగుతున్నది తీసుకుంటారా లేదా అంతే. ప్రభుత్వం సుమోటోగా తీసుకుంటుందా లేదా? సార్ అందుకే ఎవరన్నా ప్రభుత్వం వైపు నుంచి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు, ప్రభుత్వం నుంచి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలనేది ఇదే. ఆ మొగరో నేను వచ్చేసి రాయపాటి